అసలొక రోల్ కోసం యాక్టర్స్ ఎంత ఎక్స్‌టెంట్‌కి వెళ్ళగలరు? ఎంత సాక్రిఫైస్ చేయగలరు? కొన్ని రోల్స్ ఉంటాయి. దే నీడ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ దట్ యాక్టర్. జనరల్‌గా మేకోవర్స్ అంటే హెయిర్ స్టైల్ చేంజ్ చేయడమో, సిక్స్ ప్యాక్ చేయడమో, హెవీ మేకప్స్ యూజ్ చేయడమో అనుకుంటాం. బట్ అవి మాత్రమే కాదు బాస్. కొంతమంది యాక్టర్స్ ఉన్నారు. ఫిజికల్లీ వాళ్ళ బాడీని పర్టిక్యులర్ మూవీ కోసం ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ చేశారు. ఈరోజు యాక్టర్ సినిమా కోసం చేసిన మైండ్ బ్లోయింగ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ గురించి మాట్లాడుకుందాం. 'క్రిస్టియన్ బేల్' ట్రాన్స్‌ఫర్మేషన్ లిస్ట్ తీస్తే అసలందులో 'క్రిస్టియన్ బేల్' గారి నేమ్ లేకుండా ఉండదు. తన ఫిల్మోగ్రఫీలో ఎన్నో సార్లు వెంటనే తన రోల్స్ కోసం బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్స్, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ తను చాలా హార్డ్ వర్క్ చేస్తారు. 2002లో 'ఈక్విలిబ్రియం' అనే మూవీ వచ్చింది. ఆ మూవీ టైమ్‌కి తన వెయిట్ 84 కేజెస్. వెంటనే 2004లో 'మెషినిస్ట్' అనే మూవీ కోసం చాలా వెయిట్ తగ్గి 55 కేజెస్‌కొచ్చారు. లిటరల్లీ ఈ పాయింట్‌కైతే తన బోన్స్ కూడా క్లియర్‌గా బయటికి కనిపించేవి. చాలా థిన్‌గా అయిపోయారు. ఈవెన్ తన కో స్టార్స్ అండ్ డైరెక్టర్స్ తనను గుర్తుపట్టలేనంతలా. ఆ టైంలో 'క్రిస్టోఫర్ నోలన్' గారు 'బ్యాట్‌మ్యాన్' రోల్ కోసం తనని అడగడానికొచ్చినప్పుడు చూసి షాకయ్యారు. అసలు నువ్వు వెంటనే మళ్ళీ మజిల్ బిల్డ్ చేయగలవా అని డౌట్ పడ్డారు. బట్ వితిన్ 5 మంత్స్‌లో 55 కేజెస్ నుంచి 100+ కేజెస్ వరకు పెరిగి బాడీ బిల్డ్ చేశారు. మళ్ళీ ఫ్యూ సీన్స్ అయ్యాక మూవీలో వేరే సీన్స్ కోసం మళ్ళీ వెంటనే 100 కేజెస్ నుంచి 86 కేజెస్‌కి తగ్గారు. లిటరల్లీ వితిన్ 7 మంత్స్ గ్యాప్‌లో తన బాడీని డ్రాస్టిక్‌గా చాలా సార్లు చేంజ్ చేశారు. విచ్ ఈస్ టూ డేంజరస్ ఫర్ ఎనీవన్. ఇలా ఒక్కసారి మాత్రమే కాదు మల్టిపుల్ టైమ్స్ చేశారు. ఈవెన్ దీని తర్వాత మళ్ళీ 2006లో రిలీజ్ అయిన 'రెస్క్యూ డౌన్' మూవీ కోసం 86 కేజెస్ నుంచి 61 కేజెస్‌కి తగ్గారు. వెంటనే మళ్ళీ 'డార్క్ నైట్' మూవీ కోసం 86 కేజెస్‌కి పెరిగారు. మళ్ళీ 'ఫైటర్' మూవీ కోసం 66 కేజెస్‌కొచ్చి వెంటనే 'డార్క్ నైట్' కోసం 90 కేజెస్‌కి పెరిగారు. ఇదైపోయిందనుకుంటే మళ్ళీ 'అమెరికన్ హజిల్' మూవీ కోసం 100+ కేజెస్‌తో బెల్లీ ఫ్యాట్ గూడా పెంచారు. ఇలా తను చేసే రోల్స్ కోసం ఒక్కసారో, 2 సార్లో గాదు. కంటిన్యూయస్‌గా ఎన్నో సార్లు తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేశారు. సమ్ యాక్టర్స్ యాక్ట్ ఫర్ రోల్స్. బట్ 'క్రిస్టియన్ బేల్' లివ్స్ అండ్ డిస్ట్రాయ్స్ హిస్ బాడీ ఫర్ రోల్స్. 'విక్రమ్' ఫర్ 'ఐ' మూవీ. 'ఐ' మూవీ టైమ్‌లో విక్రమ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. లైక్ ఆ మూవీలో తను 3 టైప్ ఆఫ్ రోల్స్ చేయాలి. సేమ్ టైమ్‌లో తను బాడీ బిల్డర్ లాగా ఉండాలి. నెక్స్ట్ ఒక మోడల్ లాగా షిఫ్ట్ అవ్వాలి. అండ్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఒక థిన్ బాడీతో కనిపించాలి. దీనికోసం తను ఏకంగా అప్రాక్స్ 90స్ నుంచి అరౌండ్ 52 కేజెస్ తగ్గారు. అది కూడా వితిన్ 3 మంత్స్‌లో. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయితే తన హీరోయిన్ ఎమీ జాక్సన్ కన్నా తక్కువ వెయిట్‌లో ఉండేవారంట. దీనికోసం తను ఎవ్రీడే 50 క్యాలరీస్ తింటే 100 క్యాలరీస్ బర్న్ అయ్యేలా వర్కౌట్ చేసేవారు. అండ్ ఇంత తగ్గింది కూడా జస్ట్ ఒక్క సీన్ కోసం. డైరెక్టర్ 'శంకర్' గారు అడిగారు, "ఎందుకు ఒక్క సీన్ కోసం ఇంత హార్డ్ వర్క్ చేయటం" అని. బట్ విక్రమ్ గారు, "లేదు నేను చేస్తాను. మూవీ కోసం అంత ఎఫర్ట్స్ పెడితే ఆడియన్స్‌కి స్క్రీన్ పైన చూసినప్పుడు నేచురల్‌గా ఉంటుంది. మన ఎఫర్ట్స్ తెలుస్తాయని." మూవీ షూటింగ్ టైమ్‌లో ఎవ్రీ ఫ్యూ వీక్స్‌కి డాక్టర్ తనని టెస్ట్ కూడా చేసేవాళ్ళు. తన బాడీలో డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి. ఇది నీ హెల్త్‌కి మంచిది కాదు. ఆపేస్తే బెటర్. లేకపోతే ఏదైనా ఆర్గాన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పారు. బట్ విక్రమ్ గారు స్టిల్ మూవీ కోసం వెయిట్ తగ్గారు. తను ఇంత హార్డ్ వర్క్ చేసినా డ్యూ టు వేరియస్ రీజన్స్ ఈ మూవీ హిట్ అవ్వకపోవడం కొంచెం బాధ కలిగిస్తుంది. రిజల్ట్ ఏమైనా అవ్వచ్చు. బట్ ఒక యాక్టర్‌గా తను 100% ఎఫర్ట్స్ పెట్టారు. 'పృథ్వీరాజ్ సుకుమారన్' అండ్ 'కేఆర్ గోకుల్'. 'ఆడు జీవితం' టైంలో 'పృథ్వీరాజ్' గారు అండ్ 'కేఆర్ గోకుల్' గారు ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి చాలా హార్డ్ వర్క్ చేశారు. అరౌండ్ 31 కేజెస్ తగ్గారు. మూవీ స్టార్టింగ్‌లో 'పృథ్వీరాజ్' గారు బల్క్‌గా కనిపించాలి. సో, దానికోసం తను వెయిట్ గెయిన్ అయ్యారు. బట్ వన్స్ తను డెజర్ట్ ఏరియాకి వెళ్ళాక అక్కడ తను సన్నగా అయిపోవాలి. దానికోసం 31 కేజెస్ తగ్గారు. 31 కేజెస్ అంటే మాటలు గాదు. చాలా కష్టం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ తగ్గడం విషయం పక్కన పెడితే మూవీ మెజారిటీ షూటింగ్ జరిగింది డెజర్ట్ ఏరియాస్‌లోనే. అలాంటి ఏరియాస్‌లో అలాంటి బాడీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. షూటింగ్ మధ్యలో తను హర్డల్స్ ఫేస్ చేయాల్సొచ్చినా, కోవిడ్-19, శాండ్ స్టార్మ్స్ ఇలాంటివి ఎన్ని వచ్చినా చాలా డెడికేషన్‌తో షూట్ మొత్తం కంప్లీట్ చేశారు. అండ్ షూట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి చాలా ఇయర్స్ పట్టింది. సో, అన్ని ఇయర్స్ సేమ్ బాడీ మెయింటైన్ చేశారు. 'పృథ్వీరాజ్' యాక్టింగ్‌లో మాత్రమే కాదు, మూవీ పట్ల తన డెడికేషన్ ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటున్నారు. 'హీత్ లెడ్జర్'. ఇప్పటివరకు మనం మాట్లాడినవి ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే, ఇది మెంటల్ ట్రాన్స్‌ఫర్మేషన్. 'హీత్ లెడ్జర్' గారు 'డార్క్ నైట్‌లో' జోకర్ రోల్ ప్లే చేశారు. అయితే ఈ రోల్‌లో తను జోకర్‌లా కనిపించడానికి తనని 40+ డేస్ హోటల్ రూమ్‌లో లాక్ చేసుకొని జోకర్ డైరీ రాశారు. ఆ డైరీలో జోకర్ థాట్స్, లాఫింగ్ స్టైల్స్, బిహేవియర్, మ్యాడ్‌నెస్ అన్నీ డిజైన్ చేశారు. మిర్రర్ ముందు హవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేసి డిఫరెంట్ లాఫ్స్ ట్రై చేశారు. ఎలా నడవాలి? ఎలా మాట్లాడాలి? ఎలా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉండాలి అని తన మైండ్‌ని జోకర్ మైండ్‌సెట్‌కి ట్రైన్ చేశారు. ఆ ప్రాసెస్‌లో తన మైండ్ ఎంత డిస్టర్బ్ అయిందంటే, తనకి ఈవెన్ నిద్ర పట్టేది గాదు. స్లీపింగ్ పిల్స్ వాడాల్సొచ్చేది. పూర్తిగా క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోయారు. బయట గూడా తను అలాగే బిహేవ్ చేసేవారు. స్లోగా తన ఫ్రెండ్స్‌కి అండ్ అందరికి దూరం అవ్వడం స్టార్ట్ చేశారు. మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయ్యారు. తను చేసిన యాక్టింగ్‌కి ఆస్కార్ గూడా వచ్చింది. ఆ రేంజ్‌లో యాక్ట్ చేశారు. కాదు జీవించేశారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ అవార్డ్ తీసుకోకముందే హి లెఫ్ట్ ది వరల్డ్. హి జస్ట్ డిడ్‌ంట్ ప్లే జోకర్. హి బికేమ్ హిమ్. 'పిండా' రోల్. రీసెంట్‌గా 'ధురంధర్ 2' మూవీలో 'పిండా' క్యారెక్టర్ చేసిన యాక్టర్ ఉదయ్ బీర్ సంధు ఆ రోల్ కోసం 15 కేజెస్ తగ్గారు. అండ్ 15 కేజెస్ మళ్ళీ పెరిగారు.
ఆ రోల్‌లో 'ఉదయ్ సంధు 20స్ ఏజ్ లుక్‌లో అండ్ 40స్ ఏజ్ లుక్‌లో కనిపించాడు. ఆ లుక్ కోసం ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చేశాడు. ఆ క్యారెక్టర్ లెంత్ జస్ట్ 15 మినిట్స్ కూడా ఉండదు. బట్ దానికోసం 'ఉదయ్ సంధు' వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ అయ్యాడంటే హ్యాట్స్ ఆఫ్ ఫర్ హిస్ డెడికేషన్. ఈ రోజుల్లో ఎంతమందుంటారు అంత చిన్న రోల్ కోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు? అలాంటిది చిన్న రోల్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఇది చాలా ఈజీ అనిపించొచ్చు. కానీ బాడీని ఇలా ఫాస్ట్‌గా మార్చడం చాలా కష్టం. డైట్, వర్కౌట్స్ అండ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నీ చేసి క్యారెక్టర్ కోసం కంప్లీట్‌గా డెడికేట్ అయ్యాడు. మనం స్క్రీన్ మీద ఫ్యూ మినిట్స్ మాత్రమే చూస్తాం. కానీ ఆ ఫ్యూ మినిట్స్ వెనక మంత్స్ ఆఫ్ ఎఫర్ట్ ఉంది. అందుకే సినిమాలో చిన్న రోల్ అనేవి ఉండదు. డెడికేషన్ ఉన్న యాక్టర్ మాత్రమే మెమరబుల్ అవుతాడు. యాక్టర్ స్టాండ్ ఔట్ అవ్వాలంటే ఎంత స్క్రీన్ టైమ్ ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు. ఎంత డెడికేషన్‌తో వర్క్ చేశారనేదే ఇంపార్టెంట్. 'ఉదయ్ సంధు' దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 'ప్రభాస్ అండ్ రానా' 'బాహుబలి' మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ వీళ్ళిద్దరు. అసలు వీళ్ళ ప్రైమ్ టైమ్‌లో ఒక మూవీ కోసం 5 ఇయర్స్ టైమ్ ఇచ్చారు. 5 ఇయర్స్ టైమ్ ఇవ్వడం అంటే నాట్ జస్ట్ టైమ్ ఇవ్వటం. ఆ రోల్స్‌లో అలా కనిపించడం కోసం 5 ఇయర్స్ పాటు సేమ్ బాడీ మెయింటైన్ చేశారు. జనరల్‌గా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసి మూవీ షూట్ అయ్యాక తిరిగి నార్మల్ అయిపోతారు. బట్ ఈ మూవీ షూట్ చాలా లెంతీ అవ్వడం వల్ల అన్ని ఇయర్స్ సేమ్ బాడీ మెయింటైన్ చేయాల్సొచ్చింది. విచ్ ఈస్ టూ టఫ్. 'ప్రభాస్' గారు అండ్ 'రానా' గారు ఎవ్రీడే జిమ్‌లో వర్కౌట్ చేస్తూ, ప్రాపర్ డైట్ ఫాలో అవుతూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒక్క బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ మాత్రమే కాదు. ఫ్యూ మంత్స్ వరకు స్వాట్స్‌తో ఫైట్ నేర్చుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు. మనందరికీ ఓన్లీ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషనే కనిపిచ్చిద్ది. కానీ అన్ని ఇయర్స్ అలా ఒకే రోల్ మీద వర్క్ చేస్తూ డెడికేషన్‌తో ఉండడం అనేది మెంటల్‌గా కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో అందరం ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే మెయిల్ యాక్టర్స్ గురించే మాట్లాడతాం. కానీ ఈ మూవీ కోసం 'అనుష్క' గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. తను కూడా 'ప్రభాస్' గారితో పాటు ఈ ఫైట్స్ అన్నీ నేర్చుకున్నారు. సేమ్ టైమ్‌లో 'సైజ్ జీరో' మూవీలో వెయిట్ గెయిన్ అయ్యి మళ్ళీ తగ్గారు. తన హార్డ్ వర్క్‌ని కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఇలా మన సినిమాలో చూసే లుక్ వెనకాల యాక్టర్స్ యొక్క ఎన్నో మంత్స్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఉంటుంది. సమ్‌టైమ్స్ ఈవెన్ అది వాళ్ళ లైఫ్‌కే డేంజర్‌గా మారుతుంది. యట్ దే వోంట్ గివ్ అప్. మూవీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ విషయం పక్కన పెడితే, ఆ రోల్ కోసం వాళ్ళు పెట్టిన ఆ ఎఫర్ట్స్‌ని మనం అప్రిషియేట్ చేయక తప్పదు. ఎందుకంటే స్క్రీన్ మీద మనం చూసేది ఒక క్యారెక్టర్ మాత్రమే. కానీ దాని వెనకాల వాళ్ళ ఇయర్స్ ఆఫ్ డిసిప్లిన్, పెయిన్, సాక్రిఫైసెస్ ఉంటాయి. కొన్నిసార్లు యాక్టర్స్ వాళ్ళ బాడీని కంప్లీట్‌గా మార్చుకుంటారు. ఎక్స్‌ట్రీమ్ డైట్స్ ఫాలో అవుతారు. సమ్‌టైమ్స్ ఆ స్పెషల్ రోల్ కోసం తీసుకున్న డైట్ వల్ల లాంగ్ టర్మ్‌లో తన హెల్త్‌ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంజ్యూరీస్ గూడా అవుతాయి. ఇంకొన్ని సార్లు ఫిజికల్ లిమిట్స్ కూడా క్రాస్ చేస్తారు. జస్ట్ టు బ్రింగ్ దట్ క్యారెక్టర్ అలైవ్ ఆన్ ద స్క్రీన్. అందుకే సినిమా అనే మీడియంలో యాక్టర్స్ డెడికేషన్ చాలా స్పెషల్. ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. ఇలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ చేసిన యాక్టర్స్ ఇంకా చాలా మందున్నారు. మీకు ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌లో ఏది ఇన్‌స్పైరింగ్‌గా అనిపించిందో కామెంట్‌లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా స్టోరీస్ కోసం అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.